ఎలా ఉందంటే మా కమ్యూనిటీ వాళ్ళలో వీళ్ళని ఏం అనకండి పచ్చళ్ళ మేవుల మీద పడ్డారేంటి అన్నట్టు ఓ పక్కన సపోర్ట్ చేస్తానే, ఓ పక్కన ఎందుకు ఆడపిల్లల మీద పడ్డారు అన్నట్టు సానుభూతి చూపిస్తా. మా చెల్లెలు నాకులాగా నోటు తోలు ఎక్కువ వీళ్ళకి చేస్తా ఉంటారు ఎవరిని పడితే వాళ్ళని. ఇలా వెనక్కి వేసుకొచ్చడం నాకేం అర్థం అవుతుందంటే, అంటే కొంతమందిని నోటు కూర్చుని తిట్టేస్తున్నాడు చూస్తున్నారు మీరు. వాళ్ళ ఫ్యామిలీ ఇంటర్వ్యూ అయిపోయి వాళ్ళ ఫ్యామిలీని కూడా చాలా బోల్డ్ గా ఎక్స్పోజ్ చేస్తున్నాడు. అలా చేసేవాడు మరి ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి ఎందుకు చేయట్లేదు నా క్వశ్చన్, నా అన్వేషణ. ఇప్పుడు అందరి గురించి కూడా చాలా రకాలుగా మాట్లాడు. ఇప్పుడు దాకా బెట్టింగ్ యాప్స్ గురించి మంచి యుద్ధమే చేస్తున్నాడు, చాలా మంచి విషయమే. వ్యూస్ కోసం చేస్తున్నాడో, డబ్బులు సంపాదించుకోవడం కోసం చేస్తున్నాడో, లేకపోతే ప్రపంచ యాత్ర లేదని చేస్తున్నాడో తెలియదు, కానీ చేసే ఉద్దేశం మోటో అయితే మంచిది కాబట్టి, ఆ లైన్ మంచిది కాబట్టి అందరూ కూడా సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు ఆ బెట్టింగ్ల వల్ల చాలా మంది మధ్యతరగతి కుటుంబాలు రోడ్లు పాలైపోతున్నాయి. వాళ్ళ వల్ల చాలా జీవితాలు అస్తవ్యస్తం అవుతున్నాయని మనం కూడా సపోర్ట్ చేస్తుంటే, ఈ బలుపు నల్ల ఫ్యామిలీల మీద కూడా తీసుకెళ్తున్నాడు. అర్థమైనా? ఇప్పుడు ఇమ్రాన్ గారు వాళ్ళ ఫ్యామిలీని ఎంత దారుణంగా తిట్టాడంటే, నువ్వు ఎవరి కోసం మాట్లాడుతున్నావు? ఇమ్రాన్ బెట్టింగ్స్ వల్ల కోట్లు సంపాదించాడు, ఓకే ఐ యాక్సెప్టెడ్. ఇమ్రాన్ గురించే మాట్లాడు. వాళ్ళ అమ్మగారు ఏం చేశారు, వాళ్ళ ఫ్యామిలీ ఏం చేసింది, అది ఎంత దారుణం. ఇదో చదువుకోండిరా మీరు, చదువుకుంటే నాకులాగా ఆటలాడొచ్చు అండి. ఈ ఆటలే ఆడుతుండేవాడు, నాకు అర్థం కాదు. తప్పు ఆటలు కదా, నువ్వు ఆటలు ఆడొచ్చు తప్పులేదు, కానీ అందరి మీద ఆటలాడతానంటే కుదరదు కదా. ఈ ముగ్గురు అమ్మాయిలో చిన్న అమ్మాయి తోటి కొంచెం ట్రాక్ ఉంది, అదే అయ్యుండొచ్చు వస్తుంది. దాని అలేఖ్య చిట్టి పికిల్స్ లో ఒక క్యాండిడేట్, అదే ఒక పర్సన్ వాళ్ళ అమ్మ. అదే చిన్నమ్మాయి నాకు తెలిసి అలేఖ్య చిట్టి పికిల్స్ తెలిసిన కానించి జనాలకు ఒకటే తెలిసింది ఏంటంటే, ఆ సెర్చింగ్ లో వచ్చింది విషయం, తెలిసిన విషయం ఏంటంటే ఎక్స్పోజ్డ్ వీడియోలు చేస్తారన్నారు. అంటే జనాల్ని అట్రాక్ట్ చేయడానికి, బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి. అంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ పెట్టాలంటే ఒక మోటో కావాలి, ఒక కొంతమంది అట్రాక్టివ్ గర్ల్స్ కావాలి. అలా అట్రాక్ట్ చేసి వీళ్ళందరినీ కూడా బుట్టలో వేసుకున్నారు. తర్వాత కస్టమర్ తో బిహేవ్ చేసే విధానం వీళ్ళకి తెలియదు. నిజంగా అక్కడ ఇంత ఎక్స్పెన్సివ్ కాస్ట్ ఎందుకు, ఒక కిలో పచ్చడికి ఇంత రేట్ ఎందుకు అని అడిగినందుకు అక్కడ ఎలా తిట్టారంటే, లడ్డు బిజినెస్ స్టార్ట్ చేస్తారు అని ఏమో నా పచ్చడి పికిల్స్ లో వన్ ఆఫ్ ద పార్ట్నర్ అవుతాడేమో నాకు తెలిసి. ఇప్పుడు మళ్ళీ కూడా చాలా మంది అన్నారు ఆడపిల్లలు కదా ఏమన్నా చేసుకుంటారో అంటే, మాకు తెలీదా? వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి చూస్తుంటే మీరు ఏమన్నా చేసుకుంటారు అనిపిస్తుంది. వాళ్ళని వాళ్ళే ఇంకొక నలుగురు ముంచేసేలాగా ఉన్నారు. ఇష్యూ ఒక మగాడు చేస్తుంటే నాన్ వెజ్ ఎట్లా మాట్లాడే ఉండేవాడు, బూతులు అమ్మ నా బూతులు తిట్టేవాడు. వాడు నోరుకు అద్దు ఆపు ఉండేది కదా. ఇప్పుడు నిజంగా చెప్తున్నా, ఇది ఆడపిల్లలు కాబట్టి ఏదో వెనకేసుకొచ్చాను, అందులోకి ఏదో రిలేషన్ ఉన్న బట్టి ఏదో సపోర్ట్ చేసుకొచ్చేందుడు, గానీ నీకు లాంటి నాకు లాంటి చేస్తే అమ్మల అక్కలు అందరిని తిట్టేవాడు. వీడు చదువుకున్న విద్యార్థి మళ్ళీ అందరినీ తిడతాడు. ఇప్పుడు తప్పుని తప్పులాగా దాన్ని ఎలివేట్ చేసి చూపించడంలో తప్పు లేదు, జనాలు కూడా తెలుసుకుంటారు. బెట్టింగ్ యాప్స్ అనేది తప్పు. ఆ తప్పుని నువ్వు ఏలెత్తి చూపించినా ఎవరు ఏమనలేదు. పెద్ద పెద్ద వ్యక్తులు నీకు సపోర్ట్ చేశారంటే దానికి కారణం ఏంటి? నువ్వు పోరాడే యుద్ధం న్యాయబద్ధమైన యుద్ధం రా బాబు, దానికి మేము సపోర్ట్ ఉన్నాము, నువ్వు కానీ అన్నామని. వీళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశారు అని చెప్పాడు, చెప్పాడు. ఏమన్నాడంటే చెప్తా లేదు, బెట్టింగ్ యాప్ చేయడం తప్పేం కాదు, చేసుకోండి, ప్రాబ్లం ఏమి ఉండదు. దాని గురించి నేను చాలా తర్వాత చెప్తాను, నాకు వద్ద మండిపోతుంది అన్నాడు. ఒక చిన్న బిట్టు చూసాను నేను.